ప్రొఫెసర్ నాగేశ్వర్ను దేశద్రోహి అని దేశభక్తులు విమర్శిస్తూ ఉంటారు. వారి విమర్శకు సహేతుకమైన కారణం కూడా వారు చూపుతూ ఉంటారు. గతంలో చైనా మన భారత భూభాగాన్ని కొంతవరకు ఆక్రమించి నిరంతరం మన దేశం మీద కుట్రలు పన్నుతూ ఉంటే ఆ దేశాన్ని వెనకేసుకు వస్తాడు ఈ ప్రబుద్ధుడు. అదేవిధంగా పాకిస్తాన్ను కూడా వెనకేసుకుని వస్తూ ఉంటాడు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏ క్రైమ్ చేసినా సరే అది ఇతడి దృష్టిలో ప్రజాస్వామ్యం. ఏనాడు కూడా వారిని విమర్శించడు. దేశంలో అత్యధిక సంఖ్యాకులైన హిందువుల మనోభావాలను కూడా ఇతడు తృణీకరిస్తూ మాట్లాడతాడు. ఇక విషయానికి వస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడి ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు కేజ్రీవాల్ కూడా దేశద్రోహి అని అంటూ ఉంటారు విమర్శకులు. ఎందుకంటే గతంలో రైతుల ఉద్యమం ముసుగులో ఖలిస్తాన్ ఉద్యమకారులకు మద్దతునిచ్చిన వ్యక్తి కేజ్రీవాల్ అని అంటూ ఉంటారు. భారతదేశ అత్యంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ను కూడా విదేశాలకు చేరవేస్తూ ఉంటాడనే ఆరోపణలు కేజ్రీవాల్ మీద విమర్శకులు చేస్తూ ఉంటారు. అందుకేనేమో ఈ మధ్య అమెరికా మరియు జర్మనీ దేశాలు, అదేవిధంగా వారి ఇన్ఫ్లుయెన్స్తో యుఎన్ఓ కూడా భారత ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ అరెస్టుపై ప్రశ్నించాయి. దీన్ని బట్టి కేజ్రీవాల్ ఇతర దేశాలతో ఏ రేంజ్లో సిండికేట్ నడిపాడో అర్థం అవుతోంది. అయితే మన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు కదా, యూట్యూబ్ ఛానల్స్లోకి ఎగేసుకుంటూ వచ్చేశాడు. వచ్చి అంటాడు కదా, అమెరికా, జర్మనీ, యుఎన్ఓ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి, ఇది భారత గౌరవానికి ఏమాత్రం మంచిది కాదు అన్నాడు. అంతేగాని ఇతర దేశాలు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయంటే అది మన సార్వభౌమత్వానికే భంగం అని మాత్రం అనలేదు ప్రొఫెసర్ అని చెప్పుకు తిరిగే ఈ చవట దద్దమ్మ.